అందరికీ నమస్కారం అండి. టమోటా చట్నీ ఈ కొబ్బరి పాలతో గంజి చేస్తున్నాను. అంటే పొంగల్లా ఉంటుందండి టేస్ట్. పొంగలి అనుకోండి, హాట్ పొంగలి. దానికి కావాల్సిన ముందు చట్నీ రెడీ చేసుకుంటున్నాం. కొంచెం పచ్చిమిర్చి, ఈ కారం ఉంటాయని కొద్దిగా వేసాను. మీకు కారాన్ని పట్టుకొని వేసుకోండి. ఇవి వచ్చి కొంచెం వెల్లుల్లిపాయలు, ఇది కొత్తిమీర, 6 కిలో ఉంటాయండి టమోటా. కొబ్బరి కొంచెం తీసుకుంటున్నాను, ఎక్కువ తీసుకోవట్లేదు. ఇవి ఇవి టమోటా కట్ చేసేసి ఎలా వేస్తానో చెప్తాను. ఒక గరిటె ఆయిల్ వేసుకుందామండి. నేను ఇది స్పూన్ లాగా ఉంటుంది కొంచెం, ఇది కరెక్ట్ ఒకటి చాలు. కొంచెం వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకుంటే వేడి చేయదు, చెప్పాను కదా. ఇచ్చేసేసి మగ్గ పెట్టుకుందాము. చింతపండు కొంచెం తీసుకున్నామండి, ఇది పక్కన అలానే ఉంచుకుందాం. ఇంకా ఇవి చూసారు కదా, గ్లాసున్నర బియ్యం అండి. నేను తీసుకునే గ్లాసున్నర, మీరు క్వాంటిటీ ఎంతైనా తీసుకోండి. గ్లాసున్నర అంటే కరెక్ట్గా 1 కిలో బియ్యం అనమాట. ఒక వాటర్ వేసి నానబెట్టేసాను, ఒక చెంబు నీళ్ళు పోసి. దీన్ని ఇలా ఉంచాం. కొబ్బరి 3 చిప్పలండి. ఇది యాలకు వచ్చేసరికి ఒక 6. ఇవి మిక్సీ పట్టేసుకొని కొబ్బరి పాలు తీసుకుందాం. ఇది పొయ్యి వెలిగించుకొని ఇది ఉడుకుతూ ఉంటే పాలు తీసుకోవచ్చు. ఇదండి, ఇది ఫస్ట్ టైం తీసిన పాలు, ఇది సెకండ్ టైం తీసిన పాలు. తీసాక ఇంకా మళ్ళీ కొంచెం వాటర్ ఎక్కువ వేసి తీసాను. కొంచెం పలుసుగా ఉన్నాయి చూడండి. ఇది వచ్చేసరికి కొంచెం చిక్కగా ఉన్నాయి పాలు. ఇవి వచ్చేసరికి ఇప్పుడు వేసుకోవాలి మనము. ఇంకొక మాట, ఈ కొబ్బరి మనము పిండేసాం కదా, దీంట్లో ఈ పిప్పిలో ఏమి ఉండదండి. నోట్లో వేసుకొని చూడండి, ఏది ఉండదు. పాలన్నీ వచ్చేసాయి ఆల్మోస్ట్. చట్టలు వేసుకోవడానికి పనికి వస్తుంది, స్వీట్ వేసుకొని పనికి రాదు. చాలామంది చూపిస్తున్నారు యూట్యూబ్లో. నేను అందుకని చెప్తున్నాను, అనుభవంతో చెప్తున్నాను అనమాట. దీంట్లో ఏమీ ఉండదు, చెట్లకు వేసుకోవడానికి పనికి వస్తుందండి. అలా వేసుకోండి. ఇదండి, మీకు తెలియకుండా చెంబు నీళ్ళు పోసాను ఉడకడానికి. ఫస్ట్ ఒకటి చెంబు పోసాను, తర్వాత ఇంకొంచెం పోసాను. ఇప్పుడు సెకండ్ టైం తీసిన పాలు పోసుకోవాలి. ఇదండి పోసాను. మా అబ్బాయి దీంట్లో పెసరపప్పు వేస్తే ఒప్పుకోడండి. మీరైతే పెసరపప్పు వేసుకొని మన పొంగలి అంటారు కదా, అది అలా చేసుకోండి, బాగుంటుంది. పప్పు అలా తీసుకోండి, ఇంకా టేస్ట్ సూపర్గా ఉంటుందండి. పోపు పెట్టుకున్నా కూడా. నేను పోపు వేయను దీనికి, ఇలానే ఉంటుంది. చట్నీకి అండి చిన్న జార్ తీసుకున్నాను. ఈ అన్నీ వేసుకొని సాల్ట్ ఎంత వేసుకోవాలో చూపిస్తున్నాను. తలగొట్టి స్పూన్ అండి, చూసి వేసుకుందాం. తక్కువ అయితే ముందే వేసుకుంటే ఉప్పు ఎక్కువ ఇది. ఇదండి బాగా అయింది చూడండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం. చిన్న జార్ అండి ఇది, కొంచెం తక్కువ అయిందండి. 1/2 టీ స్పూన్ వేసాను. వాటర్ తక్కువైనా వేసుకుందాం. మళ్ళీ 2 గ్లాసులు పోసానండి. ఈ లాస్ట్లో వేసుకోవాలి, ఆ పాలు లాస్ట్లో వేసుకుందాం. 2 గ్లాసులు వాటర్ వేసానండి. మనం తగినంత పోసుకోవడమే. నేను కొబ్బరి ఎక్కువ ఉందని వేసాను. మీరైతే ఒక టెంకాయ సరిపోయిద్దండి, చూసేసుకోండి. ఇదండి, తలగొట్టి 2 స్పూన్లు, కొంచెం సరిపోయిద్ది. చిన్న బెల్లం ముక్క వేసుకోవాలండి. చూడండి, దీనిలో టేస్ట్ వచ్చేది అదే. చూడండి, ఆల్మోస్ట్ మగ్గిపోయింది. ఇప్పుడు కొబ్బరి పాలు పోసుకుందాం. చూడండి, బాగా వచ్చింది. ఒక 5 మినిట్స్ ఉంచుకొని ఆఫ్ చేసేసుకోవడమే. ఇది చాలా హెల్తీ రెసిపీ అండి, ట్రై చేసుకోండి. ఇదండి, బాగా వచ్చేసింది అండి. ఇలానే ఉండాలి. ఇప్పుడు ఆఫ్ చేసేసుకుందాం. కరెక్ట్ 5 మినిట్స్ అయింది. అండి, నెయ్యి వేసుకొని చట్నీ వేసుకొని తింటే కమ్మగా ఉంటుందండి, చాలా హెల్తీ. బాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.